ఓకే సార్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మీ సినిమా ఈగిల్ రిలీజ్ కాబోతోంది. అవును సార్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ గారు? రవితేజ గారితో నేను 2 ఫిల్మ్స్ చేశాను సార్. డిస్కో రాజా ఒకటి, ధమాకా ఒకటి. అవును, డిస్కరేజ్ ధమాక. సో 2 కూడా 2 డిఫరెంట్ ఫిల్మ్స్. సో నేను ఆయనతో వర్క్ చేసింది. ఈజ్ నోన్ ఫర్ హై ఎనర్జీ, బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దోస్ హై ఎనర్జీస్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. ఎస్, నో డౌట్. సో ఆ బ్రిలియన్స్ నేను అప్పుడప్పుడు చూసేవాడిని. సో అంటే అదే డ్యూరింగ్ డిస్కరేజ్ అండ్ ఆ షూటింగ్ మధ్యలో, షార్ట్స్ మధ్యలో వెరీ స్పాంటేనియస్ బ్రిలియన్స్ అది. అంటే షార్ట్కి మధ్య గ్యాప్లో, సో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు కళ్ళతో ఎంతసేపు స్టే చేస్తారు, సో ఆయన ఇంటెన్సిటీ అవి నేను చూసేవాడిని. నాకు ఎప్పుడు అనిపించేది ఓన్లీ ఈ యాట్రిబ్యూట్స్తో ఒక సినిమా చేద్దాము రవి గారితో ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే అని ఉండేది సార్. ఓకే. అసలు చేస్తాననేది ఎప్పుడు లేదు, ఎందుకంటే ఆయన వెరీ ఎనర్జెటిక్. షూటింగ్ అయిపోయిందంటే ఈజ్ గాన్. సో వీ డోంట్ సీ మచ్. బట్ లక్కీలీ కోవిడ్లో గ్యాప్ ఎక్కువ వచ్చింది. అవును. అక్కడ దెర్ వాజ్ వన్ సబ్జెక్ట్ విచ్ ఐ థాట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఈ యాట్రిబ్యూట్స్ ఉన్న పర్సనాలిటీ కావాలి, కొంచెం స్టార్ ఇమేజ్ కావాలి దానికి. సో అప్పుడు ఐ అప్రోచ్ సార్. సో అప్పుడు ధమాకా చేస్తున్నాను నేను. ఇప్పుడే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నేను చాలా డౌట్ఫుల్గానే చెప్పాను. సేమ్ అప్పుడు సెల్ఫ్ డౌట్తోనే చెప్పాను, చేస్తారా చేయరో అనే డౌట్తోనే చెప్పాను. పెద్ద హీరో కదా. అదే సార్. బట్ వన్ సిట్టింగ్లోనే ఆయన యాక్సెప్టెడ్ ఇట్. సో ఒకసారి డైలాగ్ వర్షన్ చేసుకున్నాను అన్నారు. దెన్ లక్కీలీ ఐ హ్యాడ్ ఎ గుడ్ రైటర్, మనీ అని, తను డైలాగ్ వర్షన్ అంతా చేశారు. స్క్రీన్ ప్లే కూడా ఈ కోరోట్ అలాంగ్ విత్ మీ. సో అది చేసి చెప్పేసాం, ఇంకా స్మూత్ సేల్. ఓకే. అంతే సార్. అంటే వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ఈగిల్ అండి మీరు చెప్పాలని? ఈగల్ అంటే ఏం లేదు సార్, ఒక మొండి మనిషి 100కు పైగా మనుషులు ఆయన మీదకి వస్తూ ఉంటే మొండిగా ఎలా ఆపాడు, అసలు ఎందుకు ఆపుతున్నాడు, అసలు అతని ఆశయం ఏంటి అనేది ఫిల్మ్ సార్. దీన్ని ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ పెట్టుకొని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చెప్దాం. ఒక వెరీ స్లిక్ యాక్షన్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుంది. మామూలుగా స్లిక్ అండ్ రియలిస్టిక్ యాక్షన్ అనేది 2 ప్యారలల్స్ కాదు, ఆ 2 ట్రై చేశాం సార్. 2 మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం రియలిస్టిక్గా ఉంచుతూ స్టైలిష్గా చేద్దామా, అలా చేసిన ఫిల్మ్ ఈగల్ సార్. ఓకే. బట్ రవితేజ గారి దగ్గర నుంచి మంచి హార్డ్ కోర్ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఓకే. అంటే విత్ ద ఎలివేషన్స్ అండ్ యాక్షన్ అది మాస్ కిందకే అనుకోవచ్చు. బట్ విత్ రెస్పెక్ట్ టు డాన్స్, రొమాన్స్, ఆయన డాన్స్ చేసేసి అలా ఉంటారు కదా సార్, కొంచెం అల్లరిగా, ఆ క్వాలిటీస్ని ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయలేదు. ఆయనకు వేరే సైడ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అది చేద్దామని ట్రై చేసాం. ఓకే. సో అది ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ సార్, అది ఇది ఐడియాలజీ, ఇలా చేద్దామని. ఆయన కూడా వెరీ క్లియర్, ఇదే చేద్దాం, నేను ఇక్కడ సడన్గా వచ్చి కామెడీ చేద్దాం ఇవన్నీ చేయకూడదు. బట్ దెర్ ఈస్ అ డార్క్ హ్యూమర్ అరౌండ్ ద ఫిల్మ్. ఆ జరిగే సిచ్యువేషన్ వల్ల ఒక డార్క్ హ్యూమర్ క్రియేట్ అవుతూ ఉంటుంది సార్, కామెడీ జనరేట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ యాక్టర్స్ లౌడ్గా కామెడీ చేశారు. అదే పెద్ద డైలాగ్. అదే మీరు ఇందాక అన్నట్టుగా రవితేజ గారికి ఒక స్కూల్ ఉంది కదా. అదే సార్. ఆయన ఆ ఫార్మాట్ వద్దు, కొంచెం ఈ ఫార్మాట్లో చేద్దామని. ఆయన వెరీ అప్డేటెడ్ పర్సన్. ఆయన అన్ని చూసేసి ఉంటారు. నేను అసలు ఆయన చూడండి షోలు లేవు అనుకుంటా. నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఎవ్రీథింగ్, ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్. ఆయన వెరీ అప్డేటెడ్. సో ఆయనకి క్లియర్గా అర్థమవుతుంది సార్, ఆయనకి ఏదో చేయాలని ఉంటుంది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకున్న ఇమేజ్కి, ఆ స్టార్ పవర్కి, ఫ్యాన్స్కి కొంచెం జాగ్రత్తగా చేయాలి కదండి సార్ మామూలు సినిమాలు. సో అన్ని ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతూ ఉంటే ఎగ్జాక్ట్లీ కీప్ డూయింగ్ ద ఫిల్మ్స్. ఇప్పుడు ఆయన ఫ్యాన్ బేస్ ఎలాగంటే ఆల్మోస్ట్ ఆల్ హీరో ఫ్యాన్స్ అవును సార్, రవితేజ గారికి కూడా ఫ్యాన్స్. అవునవును, అదొక విచిత్రమైన కాంబినేషన్. ఆయన సార్ ఆల్ మాసెస్ లవ్ హిమ్, అవునవును, ఎంజాయ్ హిమ్. తన సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆ కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, ఏదైనా సరే ఆయన మీద బాగా పండుతాయి కూడా. అవును సార్, సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతే చెప్పాలంటే, అందుకే దే కనెక్ట్ మోర్. ఎస్. అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈగిల్ సినిమా కొత్త ఫార్మేట్లో ఉంది. అసలు వాట్ ఈస్ దట్ కెన్ రియల్లీ హుక్ టు ద మాస్ ఆడియన్స్ అండి? స్టోరీ టెల్లింగే సార్, అంతేనా? అంతే, స్టోరీ టెల్లింగే. సో ఇట్ ఈస్ ఆల్ ద డ్రామా హుక్కీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. కొంచెం గట్టిగానే ట్రై చేసామని. హౌ విల్ హుక్ ద ఫిల్మ్ అనేది ఈజ్ విత్ ద డ్రామా ఓన్లీ.
సో ఎలా అలా సస్టైన్ చేస్తాం, ఆ చిన్న సస్పెన్స్, ఆ టెన్షన్ అన్నీ ఉంటాయి సార్. ఓకే. అంటే చాలా అప్పుడు మీరు టీజర్ ట్రైలర్ వేశారు కదా, అవునవును సార్. వేసినప్పుడు అసలు చాలా విచిత్రంగా అనిపించింది. ఆయన గడ్డం అవునవును. అంతా వేరేగా కనిపించారు రవితేజ గారు అందులో. నేను అది చేశారు. నేను అనుకున్నా అప్పుడు ఇదేదో కొత్తగా ఉంది వ్యవహారం అంతా అని. లేదు సార్, అంటే వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఏం కాదు సార్ ఉమ్, చెప్పాలంటే. కమర్షియల్ ఫిల్మే, ఓకే. కమర్షియల్ ఫిల్మే. కొంచెం ఆయన కొంత గ్యాప్ ఇచ్చారు ఇలాంటి ఫిల్మ్ చేయడానికి అంతే. ఓకే. అదే ఆయన కూడా చాలా చేస్తారు ఇలాంటివి అవును. చెప్పాలంటే. ఇది కమర్షియల్లో ఆయన కొంచెం లుక్ కొంచెం వేరేగా ఉంది. అండ్ ఈస్ ప్లేయింగ్ హిస్ ఏజ్ స్లైట్లీ. ఉమ్. ఒక 48-49 ఇయర్ ఓల్డ్ మ్యాన్ లాగా కనిపిస్తారు సినిమాలో. అది ఇప్పుడు అదో ట్రెండ్ నడుస్తుంది కదా, అలానే హీరోస్ డూయింగ్ దేర్ ఏజ్. ఈ సినిమాకి ఆ క్యారెక్టర్కి ఆ ఏజ్ కావాలి. ఓకే. సో మెచ్యూరిటీ. మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ ఉండాలి కొంచెం. సో హీ చోస్ టు డూ ఇట్, ఓకే. అలా చేద్దామని. సో అండ్ లిటరలీ 3 months దాకా ఆయన గెటప్ మీద వర్కౌట్ చేశారు. బా. సో మామూలుగానే ఆయన ఎక్కువ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు కదా, 3 months గ్యాప్ పెట్టి గడ్డం అంత పెంచి హెయిర్ పెంచి ఆ గెటప్లోకి వచ్చి. సో అండ్ ఫిల్మ్ కూడా చాలా ఫ్యూజన్లో ఉంటుంది సార్. ఎందుకంటే మన ఎక్కడో తలకోనలో జరిగే కథలా ఉంటుంది, ఎక్కడో వరల్డ్లో ఉండే ఇష్యూకి కనెక్షన్ ఉంటుంది. సో చాలా ఫ్యూజన్ ఉంటుంది ఫిల్మ్లో. అవును, ఆ రోజు చెప్పారు కదా ఫంక్షన్లో, ఎగ్జాక్ట్లీ ఇది వరల్డ్ ఇష్యూ ఏదో ఉంది ఇందులో, సార్. కొంచెం గ్లోబల్ ఇష్యూ, గ్లోబల్ ఇష్యూ. అంటే రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్. అంటే వాట్ వే ఇట్ ఈస్, అంటే వరల్డ్ గ్లోబల్ ఇష్యూ అంటే అంటే ఒక సైన్సా లేకపోతే ఒక లేదు, సోషల్ కాదు. చూసేదే మీరు. ఓకే. చూసాక ఐ థింక్ బస్ ఇదేనా అనుకుంటావా? అంతే సార్, రోజు చూసేదే. ఓకే. ఈ కమర్షియల్ ఫ్యూజన్ అదంతా ఉంటుందండి ఫిల్మ్ 100% సార్. ఫ్యూజన్ లేకుండా కమర్షియల్ స్టార్ తోటి కదా మరి. ఇట్ షుడ్ నాట్ బి డన్. ఓకే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కమర్షియల్ సినిమా హ్యాస్ టు బి డన్ కమర్షియలీ ఓన్లీ. ఎస్. దాన్ని ఇది చేద్దామని కాదు, బట్ కొంచెం అప్రోచ్, ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ని కొంచెం మోడర్న్గా ట్రీట్ చేసాం అంతే సార్. ఓకే. అంటే మీకు అసలే వెస్ట్రన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా, అప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదా? ఇప్పుడు అదేం లేదు సార్. అంటే స్లోగా ఈ స్టార్టెడ్ ట్రయింగ్ టు బీ యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్. మనకి ఏదనిపిస్తుందో అది చేద్దాం, ఓకే. ఆ స్పేస్లోకి కొంచెం వచ్చాను. ఖచ్చితంగా ఏదన్నా గ్రేట్ సినిమా చూస్తే విల్ గెట్ ఇన్స్పైర్డ్. బట్ అది అప్లై చేయలేము కదా సార్. కాన్సెప్ట్ వేరు, స్టోరీ వేరు. అవును, అప్లై చేయడం కష్టం. అది అప్లై చేయలేము. సో ఇఫ్ ఇట్ ఈస్ సిమిలర్ సిచ్యువేషన్ మేబీ అప్లికేషన్ విల్ వర్క్. అవును, అవును. సిచ్యువేషన్ ఏదో ఉంటుంది, మన ఐడియా ఏదో ఉంది, మనకి ఏదో వేరే సినిమా ఇన్స్పైర్ అయింటాం, దాన్ని ఎక్కువ అప్లై చేయలేము సార్. బట్ ఇట్ విల్ కమ్ టు యూస్ సమ్వేర్.